మనం ఎలా ఉంటామో ఖచ్చితంగా చూపించేది మిర్రర్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను బాగలేను అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు మేడం. సెల్ఫ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎలా చేయాలి? అంటే ఎలాంటి మైండ్ ఉండాలి? గురుముఖంగా చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ వస్తుందని చెప్తూ ఉంటారు. థియరీ వల్ల నాలెడ్జ్ గెయిన్ అవ్వచ్చు. నాలెడ్జ్ ఏంటంటే ఇవ్వచ్చు మేడం. బట్ ప్రాక్టికాలిటీ వల్ల రిజల్ట్స్ వస్తాయి. నమస్తే, నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఎక్కువగా మిర్రర్ టెక్నిక్ అనేది మనకు వినిపిస్తుంది. అసలు మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలి? దీనివల్ల ఏంటి ప్రయోజనం? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మిర్రర్ టెక్నిక్ ఎక్కువగా వింటుంటాం. అంటే మీ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు మిర్రర్ టెక్నిక్ ను ఉపయోగించి చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు డెమో వీడియోస్ చూపిస్తున్నారు. సో అసలు ఏంటి, ఎలా చేయాలి, దీనివల్ల మాకేంటి యూస్? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మిర్రర్ టెక్నిక్ చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. బట్ పవర్ఫుల్ ఆఫ్ ద టెక్నిక్, వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇస్ మిర్రర్ టెక్నిక్ అనొచ్చు మేడం. మీరు అడగచ్చు ఎందుకు మిర్రర్ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ అంటే, మనం కరెక్ట్గా మనం అద్దంలో మనం ఎవరో మనకు తెలుస్తుంది మేడం. సో అలా అద్దంలో చూసుకుంటూ గనక మన అఫర్మేషన్ చెప్తుంటే మనకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనకు ఆత్మవిశ్వాసం కానీ మన వైబ్రేషన్ పెరిగినప్పుడు, మన ఎనర్జీ పెరిగినప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అది రియాలిటీకి వస్తుంది. చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాం. సో ధైర్యంగా ఉంటాం. ఎప్పుడైతే ధైర్యంగా కాన్ఫిడెన్స్‌గా ఎప్పుడైనా చేస్తే రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఎలా చేయొచ్చు? ఫస్ట్ మనం మిర్రర్ తీసుకొని, మిర్రర్‌లో మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి మేడం. ఎలా ఉన్నాం మనం? ఎగ్జాక్ట్ యాక్సెప్ట్ చేయాలి. చాలా మందికి మనం యాక్సెప్ట్ ఎలా ఉంటామో ఖచ్చితంగా చూపించేది మిర్రర్. మిర్రర్ ఉన్నది ఉన్నట్టు. ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంటుంది. ఫస్ట్ ఆ మిర్రర్‌లో చూస్తూ మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను బాగలేను అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు మేడం. సెల్ఫ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎవ్వరు మనల్ని ప్రేమించరు. ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి. మిర్రర్‌లో యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తుంది. సో మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత మిర్రర్‌తో చూసుకొని మనం మాట్లాడుకోవాలి. ఏమనుకోవాలంటే హాయ్ విశ్వ విజయ్ హౌ ఆర్ యూ అంటే మీరు మీ పేరుతో మీరు సంబోధించుకొని పిలవాలి మిర్రర్‌లో. తీసుకున్న తర్వాత అప్లై చేయాలి. మీరు ఒక ప్రొఫెషనల్‌గా మీరెవరు? ప్యాషన్‌గా ఏం చేస్తుంటారు? ఒకవేళ డాక్టర్ అయితే ఏమనుకోవాలంటే మీ పేరు పెట్టుకొని నువ్వు చాలా మందికి హెల్ప్ చేస్తున్నావు. చాలా మందిని హీల్ చేస్తున్నావు అని చెప్పుకోవచ్చు. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఏం చెప్పుకోవచ్చు? హాయ్ మీ పేరేంటో చెప్పుకొని నువ్వు ఎంతో మందికి హెల్ప్ అనే పదం వాడమని చెప్తుంటాను మేడం. ఎందుకంటే ఒక సో ప్రౌడ్ అండి మీ ప్యాషన్ ఏదైతే చేస్తున్నారో ఒక వృత్తి ధర్మం ఏందంటే మీరు చేస్తున్న వృత్తి పట్ల చాలా హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా చేయాలి. అప్పుడు అందులో గ్రోత్ ఉంటుంది. ఏదో చేద్దాంలే, ఏదో అయిపోయిందిలే అంటే అక్కడ గ్రోత్ ఉండదు మేడం. సో, ఒక బ్యూటీషియన్ అనుకోవచ్చు. నా దగ్గరకొచ్చిన ఎంతో మందికి వాళ్ళ బ్యూటీనెస్ యాడ్ చేసి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నేను నింపుతున్నాను. నువ్వు నింపుతున్నావు అని చెప్పేసి మిర్రర్‌లో చెప్పుకోవాలి. ఒక లైఫ్ కోచ్‌గా నేను కూడా చెప్పుకునేది. సో, ఎంతోమంది లైఫ్‌లో వాళ్ళ యాడ్ వాల్యూ చేస్తూ వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్, డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఫుల్‌ఫిల్ అయ్యాయి కాదు మేము ట్రైనింగ్ అనేది మీకు ఇస్తున్నాం. నువ్వు ఇస్తున్నావు. సో, ఇట్లా నువ్వు ఏదైతే ఇస్తున్నావో నువ్వు క్లారిటీగా అద్దం ముందు చెప్పుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈస్ నీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, నీ ప్యాషన్ లైఫ్ కానీ దానికి నువ్వు ఇలా హెల్ప్ చేస్తున్నావు అని నీకు నువ్వుగా అద్దంలో చెప్పుకోవాలి ఫస్ట్. అలా నువ్వు చెప్పుకున్న తర్వాత రైట్ హ్యాండ్ ఉంది కదా! ఈ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి హార్ట్ పైన టచ్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా క్లోజ్ చేసుకొని ఇక్కడ యూ అని పెట్టుకొని ఇక్కడ ఐ యామ్ హెల్తీ. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను ప్రాపర్ డైట్ తీసుకుంటాను. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను అని నేను అని చెప్పి చెప్పుకోవాలి. దాని తర్వాత ఇంకా ఐ యామ్ రిచ్, ఐ యామ్ మనీ మ్యాగ్నెట్. ఇలా పాజిటివ్ సెంటెన్సెస్‌ను రిపీట్ చేయాలి. నీకు ఇంకా ఏదైతే ఉంటాయో అవన్నిటి ఆపోజిట్ అంటే ఆపాదించుకోవాలి. అలా ఆపాదించుకున్న తర్వాత మీరేం ఐస్ ఓపెన్ చేసుకొని మేము క్లాస్‌లో అఫర్మేషన్స్ రాపిస్తుంటాం మేడం. అఫర్మేషన్స్‌ను ఏదైనా మీకేమైనా పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటే ఆ మిర్రర్‌లో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని చదవాలి. ఎందుకంటే ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని చదవమంటారంటే, ఎప్పుడైతే మీరు ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకుంటారో, మీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంటది. ఒక ధైర్యం వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు అఫర్మేషన్స్ రిపీట్ చేసుకుంటే, మీకు 21-41 డేస్‌లో ఏదో ఒక మిరాకిల్ వస్తది. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు. ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేస్తుంటారు. మీ జీవితం అద్భుతంగా ఉంటుందండి హరిత గారు. ఆ విధంగా ఉంటుంది ట్రైనింగ్. ఓకే. మిర్రర్ టెక్నిక్ అయితే చాలా పనిచేస్తది. యెస్. అంటే అవునండి. ఎలా చేయాలి? అంటే ఎలాంటి మైండ్ ఉండాలి? మీరు గురుముఖంగా చేస్తే ఇంకా ఫలితం ఎక్కువ వస్తదని చెప్తూ ఉంటారు. అంటే మీ ద్వారా చేయొచ్చా అది? ఎవ్రీథింగ్‌ని మనం ప్రాక్టికల్‌గా చేపించలేం మేడం. అంటే రిజల్ట్స్ రావాలంటే థియరీ వల్ల నాలెడ్జ్ గెయిన్ అవ్వచ్చు. నాలెడ్జ్ ఏందంటే ఇవ్వచ్చు మేడం. బట్ ప్రాక్టికాలిటీ వల్లనే రిజల్ట్స్ వస్తాయి. సో, ఆ రిజల్ట్ దగ్గరుండి వాళ్ళతో యాక్టివిటీస్ చేపించడం ఉంటుంది. అంటే మిర్రర్‌లో చూస్తూ ఎలా చూడాలి? ఎంతసేపు చూడాలి? చూసిన తర్వాత ఏం చేయాలి? చూడకముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అవన్నీ మేము అంటే క్లాస్‌లో మీరు నేర్పిస్తాం. మామూలుగా ఈ వీడియోలో రఫ్‌గా చెప్తారు. రఫ్‌గా చెప్పాను. క్లాసెస్‌కి అటెండ్ అయితే చాలా ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఉంటుంది. డెప్త్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒక 8 నిమిషాల్లో ఆ సబ్జెక్ట్ మొత్తం చెప్పలేం మేడం. అవును. బట్ ఐడియాస్ ఇవ్వచ్చు. గ్యాదరింగ్ ఇవ్వచ్చు. అంటే ఇలా చేయడం వల్ల ఎన్నెన్నో రిజల్ట్స్ వచ్చాయి మా క్లాస్‌లో గూడా. మిర్రర్ ఎక్సర్సైజ్ చేస్తడం వల్ల వాళ్ళ లైఫ్‌లో అద్భుతమైన రిజల్ట్స్ మేము చూసాం మేడం. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏందంటే సిస్టమాటిక్‌గా కన్సిస్టెన్స్‌గా చేయాలి.
నువ్వు జాబ్‌కెళ్దాం అనుకున్నారు. ఒకసారి మిర్రర్ ముందు చూసి నాకు జాబ్ వచ్చింది. చాలా ఫ్యూచర్ వెర్షన్ ఆఫ్ యూ అద్దంలో ఎవరు కనపడాలంటే నీ ఫ్యూచర్ వెర్షన్ కనపడాలి. ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైతే మీరు చూస్తుంటారో మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో, మిర్రర్ ముందు ఉపయోగించుకొని కొంతమంది హెల్త్ బాగా వీక్‌నెస్ ఉంటారు. ఆ విధ చూసుకుంటూ ఐ యామ్ హెల్తీ నేను చాలా బాగున్నాను. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ప్రాపర్ డైట్ తీసుకుంటావు. రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. పదే పదే చెప్పుకోండి. ఆ వ్యక్తి నిజంగానే హెల్తీగా అయితాడు. ఒక వ్యక్తి మనీ రావట్లేదు మేడం. అసలు ఏం అవకాశాలే రావట్లేదు. అప్పుడు వారు ఏం చెప్పుకోవాలంటే అద్దంలో చూస్తూ నీకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. నాకు మంచి అని చెప్పుకుంటూ ఉంటే నిజంగానే మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. ప్రమోషన్స్ రావచ్చు లేదా బిజినెస్ రాస్తున్నా గ్రోత్ అవ్వట్లేదు. ఎంతసేపు కస్టమర్స్ రావట్లేదు, క్లయింట్ అవ్వట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు. ఏమి చేయాలో కూడా అర్థం కావట్లేదు మేడం. అలాంటి సందర్భంలో ఉన్న వ్యక్తి ప్రశాంతంగా కూర్చొని చాలా రిలాక్స్‌గా చేయాలి. యెస్! గ్రోత్ అవుతున్నావు నువ్వు. చాలా అద్భుతంగా ఉన్నావు. అని ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటూ ఉంటావో రిజల్ట్స్ వస్తాయి. చిరంజీవి గారు కూడా అంతే. చిరంజీవి గారు కాదు మేడం. ప్రతి సెలబ్రిటీ కూడా చాలా వరకు సెలబ్రిటీస్ మిర్రర్ వర్క్ చేస్తారు మేడం. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు తనను తాను గొప్పగా అనుకుంటూ ఉంటారు. అదే టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటుగా బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మీరు చూడండి సక్సెస్‌ఫుల్ పీపుల్స్ అందరూ కూడా మిర్రర్ వర్క్ చేస్తూనే ఉంటారు. అంటే ప్రాక్టీస్ చేస్తుంటారు మిర్రర్‌లో. సో, హావభావాలు చెక్ చేసుకుంటారు. లేదు ఇంకొంచెం బెటర్‌గా చేయాలి, ఇంకొంచెం బెటర్ చేయాలి, ఇంకొంచెం బెటర్ చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా అనుకోవడం మొదలుపెట్టాడో, ఆ విధంగా నిజంగానే ఆ వ్యక్తి సక్సెస్ అవుతుంటారు మేడం. సమస్య ఏదైనా మీ క్లాసెస్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు పరిష్కారం చూపిస్తా అంటున్నారు. అవునండి. ప్రాసెస్ ఏంటండి మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అంటే? దీనికోసం ఏంటంటే గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం డైరెక్ట్ వాట్సాప్ లింక్ అనేది వాళ్ళకి ఓపెన్ అవుతది మేడం. వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయినట్టయితే ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారు ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ నచ్చిందనుకోండి, నెక్స్ట్ డెమో నచ్చిందనుకోండి, డైరెక్ట్ మనం రెగ్యులర్ మెయిన్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు. చూడండి నామినల్ ఫీతో మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంతకంటే తక్కువ అసలు నామినల్ అంటే నామినల్ మేడం. అండ్ హైయెస్ట్ వాల్యూ అది కూడా ఏంటంటే చూడు మేడం మన టీమ్ చూడండి ఒక మనీ ఎక్కడికి వెళ్తుందంటే అక్కడ నడవాలి ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. మన టీమ్ మెంబర్స్‌కి ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత జూమ్ సెట్టింగ్, వాట్సాప్ సెట్టింగ్, ఆటోమేషన్ ఇవన్నీ చాలా ఉంటాయి ఎక్స్‌పెన్సెస్. బట్ అవన్నీ కూడా నామినల్‌గా అంటే వారు బేర్ చేయగలరు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక డ్రెస్ కొనుక్కుంటారు. బ్రాండెడ్ డ్రెస్ కొనుక్కుంటారు కదా! ఆ బ్రాండెడ్ డ్రెస్ లాగా ఉంటుంది ఫీ అనేది. చాలా నామినల్‌గా మేము తీసుకుంటాం నెక్స్ట్ 12 డేస్‌కి. బట్ ఒకటి ఏంటంటే వాళ్ళకి రిజల్ట్స్ రావాలి. ఎప్పుడైతే మనీ పే చేస్తారో ఆళ్ళకి ఏమొస్తది మేడం? ఇంట్రెస్ట్ ఒస్తది. ఆ శక్తి వస్తే ఆ శక్తి వచ్చి వాళ్ళకి రిజల్ట్స్ కూడా వస్తాయి మేడం. ఆ విధంగా ఉంటుంది ట్రైనింగ్ అనేది. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్‌లైన్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు. ఒకరోజు పౌర్ణమి రోజు చేపిచ్చారు నా చేత. నాకు ఆటోమేటిక్‌గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నాతో ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే లోపల. ఫస్ట్ తన మీదే అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్‌లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా! కుకింగ్ వంటలు. నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని పనుకుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్‌లో ఉంటే ఆ గోల్డ్ బయటకొచ్చింది సార్. వచ్చింది హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్‌లో ఉంటే అది గొడవలయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకిచ్చెళ్లారు సార్ నా కారు.